భారతీయులారా, మన సమాజంలో కనిపించే దౌర్జన్యాలన్నింటిలో కొద్దిమంది అల్పసంఖ్యాకులు చేసే దౌర్జన్యమే చాలా ఘోరమైంది. కొన్ని విషయాలు చెడ్డవని భావించే కొద్దిమంది ఈ జాతిని ఎన్నడూ పురోగమించనివ్వరు. జాతి కార్యోన్ముఖం కాకపోవడానికి నిజంగా కారణమేంటి? ముందు జాతికి విద్యను నేర్పి తర్వాత శాసన వ్యవస్థ నిర్మాణం చేసుకోండి. ఆ తర్వాత చట్టాలనేవి పుట్టుకొస్తాయి. ఎక్కడి నుండి చట్టాలు రూపుదిద్దుకుంటాయో అలాంటి అధికార స్థానాన్ని మొదటిగా నిర్మించుకోండి. రాజులు నియంతలు గతించిపోయారు. వారి స్థానంలో కొత్తగా అధికారం పూనిన చైతన్యవంతమైన ప్రజాశక్తిని ముందు అభివృద్ధి చేసుకోండి. కాబట్టి సాంఘిక సంస్కరణలు చేయడానికంటే ముందు ప్రజల్ని విద్యావంతులుగా చేయండి. ఆధ్యాత్మిక పరమైన సంస్కరణ జరగనదే ఎన్నడూ సాంఘిక సంస్కరణ జరగదు. దీన్నే నేను పరిపూర్ణ సంస్కరణ అని చెబుతాను.